ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం దేవస్థానం పరిధిలోని దేవాలయాల్లోని అన్ని ప్రసాదాలను భక్తులు ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. శబరిమల ఆలయానికి నేరుగా వెళ్లలేని భక్తులకు ప్రసాదం డోర్ డెలివరీ చేసేలా కొత్త విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా ఇక నుంచి ఆన్లైన్లో ప్రసాదాలను బుక్ చేసుకునే వెసులుబాటు కలిగించింది. భక్తులకు మరింత సదుపాయాలను పెంచే క్రమంలో భాగంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని తాము కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ను ప్రారంభించామని, మొత్తం దేవస్థానం కార్యకలాపాలను డిజిటలైజ్ చేస్తున్నామని బోర్డు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వెలుపల చిత్రీకరించే చిత్రాలపై 100% సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. చిన్నారి నుంచి క్యాండీ లాక్కున్నట్లు ఇతర దేశాలు తమ వ్యాపారాన్ని ఆక్రమించాయని మండిపడ్డారు. ప్రధానంగా దీనివల్ల కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతిందన్నారు. బలహీనమైన అసమర్థత కలిగిన కాలిఫోర్నియా గవర్నర్ వల్ల అక్కడ ప్రభావం పడుతోందన్నారు. గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ గాజా వివాదానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ట్రంప్ ప్రతిపాదన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఒక మార్గాన్ని సూచిస్తుందని మోడీ అన్నారు. ట్రంప్కు మిగతా దేశాల వారు కలిసి వస్తారని, ఆయనకు మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టులో పేర్కొన్నారు. కాగా గాజాలో శాంతిని నెలకొల్పే దిశగా ట్రంప్ చర్యలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో గాజాపై చర్చించేందుకు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు.